విద్య లేనివాడు విద్వాంసు చేరువ ఉండగానే పండితుండుగాడు. కొలని హంసలకడా కొక్కెరలున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ శాలిని ప్రియ. ఈ రోజు అయితే మనం కదిరికి సమీపంలో ఉన్న యోగివేమన జీవ సమాధి అయినటువంటి ప్రదేశంలో అయితే మనమైతే ఇక్కడ ఉన్నాము. దీని యొక్క చరిత్ర ఏమి, అసలు యోగివేమన ఏ విధంగా జీవ సమాధి అయినారు, వాటి యొక్క నిజ నిజాలు ఏమిటో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. అయితే మనం వేమన గారు జీవ సమాధి అయినటువంటి ప్రదేశంలో అయితే మనం ఉన్నాం. అసలు వేమన గారు జీవ సమాధి ఎలా అయినారు, వారి యొక్క చరిత్ర ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం మీకు కూడా ఉందా? అయితే రండి, ఇక్కడ పనిచేసేటటువంటి అర్చకులు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం వేమన గురించి, వేమన ఏ విధంగా జీవ సమాధి అయ్యారో ఆ విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? మా పేరు పూజారి టెంపుల్ నాగమరెడ్డి. ఓకే. అసలు వేమన జీవ సమాధి కావడం అనేది చాలా గొప్ప విషయం. అసలు వేమన ఏ విధంగా జీవ సమాధి అయ్యారు, వారి యొక్క జీవిత విశేషాలు ఏమిటో మాకు కొంచెం తెలియజేయగలరా? తెలియజేస్తాను. ఊరు కొండవీడు రొనికి పశ్చిమల మీద మూగచింతలపల్లి మొదటి మా ఇల్లు రెడ్డి కులమని వేమని తెలుపుతూ వేమారెడ్డిని తెలుపుతూ విశ్వదాభిరామ వినురవేమ. విశ్వము ప్రపంచము దాబి అభిరామయ్య విద్యా బుద్ధ్య చదువు సంస్కారం నేర్పినవాడు వేమనకు కంసలాచార్య అభిరామయ్య. గురువును గురువుగానే భావించాలని ఏ తత్వం ఎత్తుకున్నా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు చిత్రీకరించారు. ఆయన పదం ఎందుకును గురువును గురువుగానే భావించాలనే పద్ధతిలో చిత్రీకరించారు. గురువు తత్వం చెప్పినట్లు వేమన అయినట్లుగా వేమన గారు తత్వం చెప్పారమ్మా. అలాంటి పరిస్థితుల్లో అభిరామయ్య విద్యా బుద్ధ్య చదువు సంస్కారం నేర్పినవాడు వేమనకు. అలాంటి పరిస్థితిలో అభిరామయ్య పాయక 12 ఏళ్ళు పాదసేవ చేసేవాడు. ఎవరికి? లంబికాసేవ విష్ణునారాయణమూర్తికి పాయక 12 ఏళ్ళు పాదసేవ చేస్తూ ఉంటే ఆయన పాదసేవకు పోతూ చూస్తూ 12 ఏళ్ళు పాదసేవ చేశాడు. పాదసేవ చేసిన తర్వాత 4 రోజుల తర్వాత 12 ఏళ్ళు పూర్తయింది. వేమన అప్పుడు గురువును గురువుగానే భావించాలనే తత్వంలో అప్పుడు వేమన గురువుగారు వస్తున్నారు. పాయక 12 ఏళ్ళు పాదసేవ చేసేదానికి అభిరామయ్య లంబికాసేవ పూజకు వస్తున్నాడు. అప్పుడు వేమన గారి వాళ్ళ ఇంటి ముందర దాన్నే గురువుగారి పోవాల. వేమన గురువుగారు అభిరామయ్య. అప్పుడు వేమన 2 గంటల అభిరామయ్య 2 గంటల సందర్భంలో కొలంలోకి పోయి స్నానం చేసుకొని పంచమైన వస్త్రాలు ధరించుకొని కాయి కర్పూరం తీసుకొని లంబికాసేవ గుడికి పూజా పునస్కారానికి పోయేవాడు. ఎవరు? అభిరామయ్య. అప్పుడు పోయేవాడు. వేమన ఒకనాడు 2 గంటల సందర్భంలో లేచి చూశాడు. చూస్తే మా గురువు వస్తున్నాడని చెప్పని, గురువు వస్తున్నాడని భయపడి ఆయన లోనికి పోయి కూర్చున్నాడు. ఎవరు? వేమన. గురువు తిడతాడో అరుస్తాడో కొడతాడో అని భయంతో లోనికి పోయి కూర్చున్నాడు. ఆయన పోయిన తర్వాత అప్పుడు మళ్ళా వేమన బయటకు వచ్చి చూస్తే మా గురువు ఎక్కడో పూజ పునస్కారానికి పోతున్నాడే, ఆయన పూజ మనము చేస్తే బాగుంటుందేమో అనే హృదయంతో ఆయన తెలుసుకొని మా గురువు రేపు ఇదే సందర్భానికి వస్తాడా ఏమి అని ఆలోచన చేసి అదే సందర్భం 2 గంటల సమయానికి వేమన లేచి కూర్చున్న నైట్ 2 గంటలప్పుడు
వస్తే అప్పుడు అభిరామయ్య కాయి కర్పూరము పంచమైన వస్త్రాలు తీసుకొని పొలంలో పోయి స్నానం చేయడానికి బయలుదేరి వేమన గారి ఇంటి ముందర దాని వస్తా ఉంటే వేమనను అభిరామయ్యను చూసి వేమన లోనికి పోయినాడు. లోనికి పోయి తలుపులు వేసుకున్నాడు. తలుపులు వేసుకుంటే అప్పుడు అభిరామయ్య వేమన గారి ఇల్లు దాటుకొని లమ్మికాశేవి గుడికి పోవడానికి పొలంలోకి స్నానం చేయడానికి పోతా ఉంటే ఆయన ముందు పోతా ఉంటే ఈయన వెనక ఆయన అంబడి వేమన గారి గారు పోయారు. వేమన గారు పోతే అప్పుడు అభిరామయ్య చూపు ఏమంటే ముందు బయలుదేరితే వెనక్కి తిరిగి చూసే అలవాటు లేదనమాట అభిరామయ్యకు. అప్పుడు అటు నుండి వేమనకు ఆయనకు ఆ పర్లాంగ్ డిస్టెన్స్ పెట్టుకొని వేమన గారు బయలుదేరి వెనక పోతున్నారు. ఆయన తిరిగి చూస్తే ఏదో చెట్టు మురుక్కో గుండు మురుక్కో పోవచ్చునని వేమన మనసులో అనుకొని ఆయన అంబడి కాసుకొని పోతుండేవాడు వేమన. అప్పుడు పొలంలోకి పోయి స్నానం చేస్తూ ఉంటే వేమన ఒక గుండు సాటుకు పోయినాడు. సాటుకు పోతే గురువు కొడతాడో తిడతాడో అని భయంతో ఆయన కంటపడకుండా అప్పుడు ఆయన స్నానం చేసుకొని అక్కడ పంచమైన వస్త్రాలు ధరించుకొని కాయి కర్పూరం తీసుకొని లంబికాశేవి గుడికి పూజ పునస్కారానికి బయలుదేరినాడు. అప్పుడు బయలుదేరితే ఆయన ముందు ఈయన వెనుకు ఆయన గుడి లేకపోయినాడు. ఎవరు? అభిరామయ్య. వేమన గుడి వెనకపోయిపోయినాడు. నిమ్మలంగా కూర్చున్నాడు సైలెంట్గా. గురువు ఏమంటాడో చూస్తే కొడతాడో తిడతాడని భయం చేత అప్పుడు చెప్పాడు, కాయ కొట్టి కర్పూరం వెలిగించి ఆర్తిచ్చి నమస్కరించుకుంటే విష్ణునారాయణమూర్తి ప్రత్యక్షమై అప్పుడు ఏమి నాయన అభిరామయ్య, పాయక 12 ఏళ్ళు నువ్వు పాదసేవ చేసావు, బాగానే ఉంది నాయన, ఇంకా 3 రోజులు నీకు గడువు ఉన్నది నాయన, ఈ 3 రోజులు పూర్తి పూజా పునస్కారం చేస్తే నీకు అభయం లభిస్తుంది నాయన, స్థిరకాల జీవి నీకు ఎప్పటికీ సావు పుట్టు లేదని అభిరామయ్యకు మాట ఇచ్చాడు. ఎవరు? విష్ణునారాయణమూర్తి, విష్ణువ. అప్పుడు సరే స్వామి పాటిస్తానన్నాడు అభిరామయ్య. అప్పుడు అక్కడి నుండి బయలుదేరి గుళ్ళో నుండి బయలుదేరి ఇంటికి బయలుదేరి వచ్చాడు. అప్పుడు గురువు ముందు వస్తామంటే శిశువు వెనక వస్తున్నాడు. వేమన గుడి వెనక వైపు నుండి వస్తే వాళ్ళ గురువు గారు వాళ్ళ ఇల్లు దాటుకొని వేమన గారి ఇల్లు దాటుకొని పోతే ఆయన బయటికి పోతే ఇల్లు దాటుకొని అవతల దాటుకొని అప్పుడు వేమన గారు ఇంట్లోకి పోయినాడు. ఇంట్లోకి పోతే తర్వాత మళ్ళా మరుసటి రోజు అప్పుడు చెప్పాడు. సాయంత్రం 4 గంటల సందర్భంలో వేమన వాళ్ళ వదిన పేరు నరసాంబ, అన్నవేమారెడ్డి భార్య పేరు నరసాంబ. ఆమె మంచి ప్రతివర్త. అలాంటి ఆమె అప్పుడు భర్తకు చెప్పింది, ఏమండి మనం కొండవీటి రెడ్డి రాజులము, రాజు పరిపాలన చేసేవాళ్ళము, మాకు గవర్నమెంట్లు ఉన్నాయి, బంగారు తట్ట బంగారు చెమ్ము చేయాలా, మీ అభిప్రాయం ఏమిటి అని భర్తను అడిగింది. వేమన వాళ్ళ వదిన వాళ్ళ అన్నను అడిగింది. అప్పుడు అడిగితే అదే ముందులేండి, మన ఆచార్య అభిరామయ్య ఉన్నాడు కదా, ఆయనతో చెప్పుదాము, ఆయనతో కాకపోతే బయటి వారిని పిల్లంపిస్తాంలే అని అప్పుడు అనవేమారెడ్డి వాళ్ళ భార్యకు చెప్పాడు నరసాంబకు చెప్తే సరే నేను సాయంత్రం 6 గంటల సందర్భానికి అభిరామయ్య ఇంటికాడికి రాజు కొండవీటి రెడ్డి రాజులు కదా, రాజు పరిపాలన చేసేవాడు అనవేమారెడ్డి బంట్రోతును పంపితే అయ్యో రాజుగారు పిల్లంపారా, సరే వస్తున్నా అని చెప్పినప్పుడు 6 గంటల సందర్భానికి వేమన గారి ఇంటికి అభిరామయ్య చేరుకున్నాడు. స్వామి ఏం పిలుస్తురంట, ఏం సమయం సందర్భం స్వామి అంటే, ఏమి లేదు నాయన, సందేహం ఏమి లేదు నాయన వేమన, అభిరామయ్య నీవు బంగారు తట్ట బంగారు చెమ్ము చేయగలవా, అమ్మవారి గౌర్ణంలు ఉన్నాయి, గౌర్ణం తీరాలంటే బంగారు తట్ట బంగారు చెమ్ము చేయాలా, నీ అభిప్రాయం ఏమిటినా తెలుసుకోవడానికి పిలిచినాము, అంతవరకేనని, ఇంకేం లేదు నాయన అభిరామయ్య అని అనవేమారెడ్డి చెప్పాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అప్పుడు సరేనని అభిరామయ్యను పిల్లంపిస్తే అప్పుడు ఏమి నాయన అభిరామయ్య అంటే, ఏం లేదు స్వామి, నా చేత అయిన పని చేస్తాను, సాధిస్తానని అన్నాడు అనవేమారెడ్డితో. అప్పుడు అనవేమారెడ్డితో చెప్తే సరేనైనా నువ్వు ఎప్పుడు వస్తావు, నీ టైం చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన టైం తీసుకొని 1 వారం రోజులు 10 రోజులు టైం తీసుకుంటే సరిపోయేది, మీరు ఎప్పుడు ఆజ్ఞిస్తే అప్పుడు మాదేం లేట్ లేదని మేమంతా సిద్ధంగా ఉన్నామని అనవేమారెడ్డి చెప్పాడు. అప్పుడైతే నేను సాయంత్రం 8 గంటలు అందరికి స్నానం చేసి వస్తాను ఆయన. అప్పుడు అభిరామయ్య అనవేమారెడ్డికి మాట ఇచ్చాడు. వచ్చి 9 గంటల సందర్భానికి వచ్చి బంగారు చెమ్ము బంగారు తట్ట చేయడానికి కూర్చున్నాడు, చేస్తూ ఉన్నాడు. 10 గంటల సందర్భానికి వేమన చూశాడు. వేమన చూసి ఏం మా గురువుగారు మా ఇంటికాడికి వచ్చి కూర్చున్నాడు, వరండాలో కూర్చొని ఏందో చేస్తూ ఉన్నాడని అప్పుడు పోయి చూశాడు. ఏం స్వామి ఇది కారణం అంటే, ఏం నాదేం తెలియదు నాయన వేమన, మన అన్నవేమారెడ్డి చెప్పాడు అమ్మవారి గౌర్ణంలు ఉన్నాయంట, గౌర్ణం తీరాలంటే బంగారు తిట్ట బంగారు చెమ్ము చేయమన్నాడు, అందుకు వచ్చి కూర్చున్నా అన్నాడు. సరే అని అనుకుని పోయినాడు వేమన. 2 గంటల సందర్భానికి లేచి వచ్చినాడు. మళ్ళా వచ్చి అప్పుడు ప్రశ్నించినాడు,
అయ్యా గురువు గారు, మీరు పూజా పునస్కారానికి లంబికాశివి గుడికి పూజకు పోతున్నారే, ఆ యొక్క పూజా పునస్కారం 12 ఏళ్ళు పూర్తి చేస్తే అభయం లభిస్తుందని నేను విన్నాను. ఆయన చెప్పిన మాట నేను నీ నోట, మీరు ఎందుకు పోలేకుండా నిలిచిపోయినారంటే, లేదయ్యా, అన్నవేమారెడ్డికి మాట ఇచ్చినాం, మాట ఇచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నాం, సగం పని చేస్తూ ఉన్నాం, ఇప్పుడు మధ్యలో లేచిపోవాలంటే నేను లేచిపోను వేమన అని అభిరామయ్య వేమనకు చెప్పాడు. లేదయ్యా, మా అన్నకు నేను చెప్తాను, ఆయనకు స్పందించేటట్టు నేను చెప్తాను. లేదా నువ్వే, ఆయన అడిగినాడు కదా, ఒక వారం రోజుల తర్వాత నేను వస్తా అని చెప్పచ్చు కదా అని అంటే, లేదయ్యా, నోరు జారినా నేను మాట తప్పనని అభిరామయ్య చెప్పాడు. అప్పుడు చెప్తే ససే మేరా ఫోన్ అన్నాడు. మా అన్నకు నేను చెప్తానంటే, లేదు, నువ్వు చెప్పినా నువ్వు చెప్పకపోయినా నేను ఇక్కడ నుండి కట్టు కదా అని అభిరామయ్య చెప్పాడు. అభిరామయ్య చెప్తే అప్పుడు తర్వాత ఆయన స్థానంలో ఈయన పొలంలోకి పోయి స్నానం చేసుకొని పంచమైన వస్త్రాలు ధరించుకొని కాయ కర్పూరం తీసుకొని వాళ్ళ యొక్క లంబికాశివి గుడిలోకి పూజ పునస్కారాన్ని పోయి కాయ కొట్టి కర్పూరం వేయించి ఆర్తిచ్చి నమస్కరించుకున్నాడు. విష్ణునారాయణమూర్తి ప్రత్యక్షమైతే అప్పుడు, ఏమి నాయనా వేమన, మీ గురువు అభిరామ ఇచ్చేవాడు, నీ వచ్చావు, కారణం ఏమిటి అని అడిగాడు. నీ తప్ప ఆయన తప్ప అని అడిగాడు. ఊరు విష్ణునారాయణమూర్తి వేమనని అడిగాడు. స్వామి, నేను నిమిత్తం మాత్రమే వచ్చినాను, నాకు వరాలు జల్లులు కావాలని రాలేదు స్వామి, నేను మాత్రము నిమిత్తంగా వచ్చినాను. మా గురువు 12 ఏళ్ళు పాదసేవ చేసి 3 రోజులు ముల్తి పడతానంటే నాకు బాధాకరమయ్యి ఆయనకు బదులుగా వచ్చిన నిమిత్తం మాత్రమే నేను విష్ణునారాయణమూర్తికి చెప్పుకున్నాడు. అప్పుడు చెప్తే, లేదు నాయన, ఈరోజు నువ్వు చేసినావు, రేపు నువ్వే చేయి పూజ పునస్కారం, ఇబ్బంది లేదు. చివరి రోజు అభిరామయ్య వస్తే గంగా ఆయనకు అభయం లభించదు. అభిరామయ్య వస్తే అప్పుడు ఆయనకు అభయం లభిస్తుంది. నాయన, నువ్వు చివరి రోజు ఆయన పట్టుకొస్తేనే మాత్రమేనంటే, నా సర్వశక్తులు వడ్డైనా పట్టుకొస్తాను స్వామి అని అప్పుడు విష్ణునారాయణమూర్తికి వేమన హామీ ఇచ్చినాడు. అప్పుడు హామీ ఇస్తే అక్కడ నుండి బయలుదేరి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అభిరామయ్య పాదాలకు నమస్కరించుకొని, అప్పుడు ఏమినైనా ఇది పరిస్థితి, అభిరామయ్య మీరైనా ఇలాంటి పరిస్థితి చేయించింది అని అంటే, లేదు నాయన వేమన, ఈ 3 రోజులు పూజా పునస్కారంగా మీరే పోండి, నాకు అవసరం లేదన్నాడు. 2వ రోజు ఆయన పోయినాడు, అదే మాదిరి పూజా పునస్కారం చేసుకొని చివరి రోజు వచ్చినాడు. చివరి రోజు వస్తే ససే మేరా పోన్ అన్నాడు. ఎవరు? అభిరామయ్య. ససే మేరా పోన్ అంటే రానే రావాలని వేమన ఆయన పాదాలు పట్టుకుంది. ఒకటి నమస్కరించుకుంటే, నాయన వేమన, నువ్వు ఎంత చెప్పి చేసినా కూడా నేను రానంటే రానన్నాడు. అప్పుడు వేమనకు మనస్సు విరిపి, ఈయనకి ఇంత ప్రాధాయపడి చెప్తే వినుకోలేదు. ఈ ప్రాధాయపడేది ఏందో మా గురువు అభిరామయ్య గురువు గారి దగ్గరే ప్రాధాయపడదాం. శివుడు తలుచుకుంటే వరమ కరువు అని, విష్ణునారాయణమూర్తి తలుచుకుంటే మా గురువుకే ఇచ్చు అభయం అని చెప్పి బయలుదేరి పొలంలో పోయి స్నానం చేసుకొని పంచమైన వస్త్రాలు ధరించుకొని అప్పుడు అక్కడి నుండి పూజ పునస్కారానికి పోయినాడు. అప్పుడు ఆయన్ను నమస్కరించుకున్నాడు. విష్ణునారాయణమూర్తిని నమస్కరించుకుంటే అప్పుడు, నువ్వు చెప్పిన వరం ధన్యమైంది స్వామి, మా యొక్క ఇదిలు ఏమన్నా ఉంటే సడలింపు చేయమని వేడుకున్నాడు విష్ణునారాయణమూర్తిని వేమన. ఏం లేదు ఆయన, ప్రతి ఒక్క జీవరాశికి కూడా ఉండేదేను, నువ్వు అడిగిన దానిలో తప్పేం లేదు, నీ యొక్క విముక్తికి పొందినావంటే పొందినా స్వామి అన్నాడు. అప్పుడు పొందితే అప్పుడు వేమనకు ఆటి నుండి చావు పుట్టు లేదు నాయన, నువ్వు స్థిరకాల జీవి అని ఆ యొక్క విష్ణునారాయణమూర్తి చెప్పాడు. అప్పటి నుండి వేమనకు చావు అనేది ఎప్పటికీ లేదు. అప్పటి నుండి అక్కడి నుండి బయలుదేరి వచ్చాడు. వచ్చి చూశాడు. అక్కడి నుండి వచ్చి కొండవీటికి ప్రాంతానికి కొండలు లేకపోయినాడు. కొండలు లేకపోతే అప్పుడు కొండవీడి ప్రాంతంలో కొండలేకి పోయి పండ్లు పలారాలు తినుకుంటా వారం 10 రోజులు నిలిచిపోయినాడు వేమన. నిలిచిపోయేటప్పటికి అప్పుడు వాళ్ళ వదినకు నరసామ్మకు 7 శిరసుల నాగేంద్రుడు బాయికి నీళ్ళకి పోతే నడవలో కాటేసింది. అప్పుడు కాటేస్తే వేమన ఏడున్నాడు, ఊర్లో లేడు, అడవి ప్రాంతం చేరుకున్నాడు. కొండ ప్రాంతంలో చేరుకొని పండ్లు పలారాలు, అరటి పండ్లు, జామ పండ్లు, ఆపిల్కాయలు అన్నీ అరిచేతిలో వేయకుంటామైంది. అప్పటికి అక్కడి నుండి పోయి ఉంటే వాళ్ళ వదిన కాటేస్తే 7 శిరసుల నాగేంద్రుడు కాటేస్తే నరసామ్మకు చనిపోయింది. 33 బల్లులు సాటింపు ఇచ్చినాడు అనవేమారెడ్డి. మా తమ్ముడు ఎక్కడున్నా కానీ మా భార్య దాన సంస్కారాలకు రావాలని సాటింపు ఇచ్చినాడు. సాటింపు వేస్తే అప్పుడు ఆ ఊరు పశువుల పిల్లలు
రోజు సర్ది కట్టుకునేది, పశువులు తోలుకునేది, అడవి ప్రాంతానికి పోయేది. వాళ్ళకి తెలిసే ఉంది వారం 10 రోజులు ఉంటే. అప్పుడు నాయన యామయ్య మా సద్ది తినేయి అంటే వాళ్ళ సద్దులు తినేది, యామయ్య సద్ది తినేది, వాళ్ళకు పండ్లు పలారాలు ఇచ్చేది పశువుల పిల్లలకు. ఆ మాదిరి చేస్తూ ఉన్నాడు. ఈ సాటింపు ఎప్పుడు ఇన్నోరు పిల్లల్లో సాటింపు ఇచ్చారు. మీరు ఎక్కడ ఎతకాల్సిన పని లేదయ్యా, యామయ్య కావాలంటే మా వెనకాలంటే రండి అని అప్పుడు పశువుల పిల్లలు పిలుచుకొని పోయినారు. పోతే పెద్దోళ్ళు 10 మంది పోయినారు, పిల్ల జల్ల అంతా పోయినారు. ఆయన యామయ్య మీ వదిన నరసాంబ 7 సిరిసుల నాగేంద్రుడు కాటేసి నీళ్ళకు పోతాంటే బాయిలు నడవలో చనిపోయింది. ఆయన 33 బల్లీలు వచ్చినాయి, పాడి కట్టినారు, నీళ్లు గాంచినారు, అన్నీ చేసినారు. ఆమె దాన సంస్కారాలను చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నీ కోసం ఎదురు చూపించుకున్నారు ఆయన వేమన అని అంటే, ఓ అమ్మ ఏంటి మరి నాయన పెద్ద ఆయన అన్నాడు. వయసు పోయిన వాళ్ళు పెద్దోళ్ళు పోతే అప్పుడు లేదు నాయన, మేము చెప్తే అబద్ధం అనుకోవచ్చు, నువ్వు రాగవచ్చు రాకపోవచ్చు కూడా, దాన సంస్కారాలు అయితే నిలిపేది ఉండదు నాయన అని చెప్పి అన్నాడు. సో నాయన నేను ఇప్పుడు చెప్తాను, మా వదిన మరణించింటే నా యొక్క అరిచేతుల గిర్రలు అనేది ఉండవు, చుట్టుసకపోతాయి. నా అరిచేతుల గిర్రలు ఉన్నంతవరకు మా వదిన చావలేదమ్మా, బాగున్నది ప్రాణంతోనే అని వేమన చెప్పాడు. అయ్యా మేము చెప్తే నువ్వు మొరట పట్టావు, మేము పోయి వస్తాం వెళ్ళి వస్తాం నాయన, నీ ఇష్టం నీ అభిప్రాయం అని చెప్పి ఆ పెద్దవాళ్ళు పోయిన వాళ్ళు పిల్లవాళ్ళు వెనక్కి వచ్చారు. అప్పుడు ఆయన మనసులో అనుకున్నాడు, మా వదిన ప్రాణంతోనే ఉన్నదాన్ని అన్నంత పని చేస్తారేమో ఇంతమంది జనం ఉన్నారంటే అని చెప్పిన. అప్పుడు నేరుగా నేను వస్తానని చెప్పినని వాళ్ళ అమ్మడి వచ్చినాడు. వాళ్ళ అమ్మడి వస్తే వచ్చినాడు, చూస్తే ఆమె మూర్ఛ చెంది పడిపోయింది. అప్పుడు అన్న చూసి తమ్ముని పట్టుకొని ఏడ్చుకున్నాడు. ఏడవాకన్నా వదిన ప్రాణంతోనే ఉంది, చావలేదు, ఆమె ప్రతివర్త చావలేదు, ప్రాణంతో ఉంది, నువ్వు ఏడవలసిన అవసరం లేదన్నాడు. ఎవరు వేమన. సరే ఇంకేం సీతేం గతేం నాయన అడిగితే ఏం లేదన్నా, నువ్వు పోయి ఒక పట్టుచీర కొనుక్కొనిరా అన్నాడు. పట్టుచీర కొట్లేకి పోయి పట్టుచీర కొనుక్కొస్తే ఆ యొక్క పట్టుచీర పరదా కట్టి, అప్పుడు పరదా లోపలికి అనవేమారెడ్డి లోపలికి పోయి వేమన లోపలికి పోయినాడు. అన్న ఆ జాకెట్ ముళ్ళు వదిన గారి జాకెట్ ముళ్ళు ఇప్పని చెప్పినాడు. అప్పుడు జాకెట్ ముళ్ళు ఇప్పమంటే అప్పుడు ఆయన చెప్పాడు, మా వదిన ఎడమ రొమ్ము పైన బేడగింజంత పుట్టుమచ్చ ఉందన్న, ఆ యొక్క చిటికినేలు గోరుతో అట్లా ఎగరిగి కన్నా ఆ యొక్క ఇసం అనేది వెళ్ళిపోతుందని అన్నాడు. అప్పుడు వేమన చెప్పిన మాటలు విని వాళ్ళన్న చిటికినేలు గోరుతో ఆ ఎడమ రొమ్ము పైన ఉండే బేడగిందంత మచ్చ పుట్టుమచ్చ ఎగరిగితే ఆ యొక్క ఇసమ చిల్లు ఎగిరితే బయటికి, అప్పుడు ఇసమ బయటకు వస్తానే ఎంత నిద్రపోతానని ఆ యొక్క నరసామ్మ అనేది వేమన వదిన గారు లేచి వేమన పాదాలకు నమస్కరించి, వద్దమ్మా పెద్దవాణి నువ్వు, పెద్దదాని నువ్వు, నేను చిన్నవాడిని, నా పాదాలకు ఏమన్నా నమస్కరించి. అప్పుడు 33 బల్లులు వచ్చిన వాళ్ళంతా వేమన నిజమైన స్వరూపమైన దేవుడు ఈయన, మానవుడు కాదని 33 బల్లుల్లో వచ్చి వేమనకు టెంకాయలు తీసుకొచ్చి పూలహారాలు వేసి అన్నీ సంబోధనలు చేసి టెంకాయ కొట్టి ఆరతి తీసుకొని ఆయన పాదాభివందనలు తీసుకుని వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడైతే దీపం వెలిగించారు. ఈ దీపం వెలిగించడానికి గల కారణం ఏమి? ఈ దీపం వెలిగించడానికి కారణం అంటే ఆయన సజీవ సమాధి అయినప్పుడు ఆ రోజుల్లో వెలిగించిన దీపం అది. ఇప్పుడు వరకు ఇంతవరకు ఆరిండేది లేదమ్మా. దీపం ఒత్తి మారుస్తుంటాము, ఆమ్దం పోస్తూ ఉంటాము నిత్యము. పొద్దున్నే సాయంత్రము 6 గంటలకు ఒత్తి వేస్తాము, నూనె పోస్తాము, పొద్దున్నే మళ్ళీ ఒత్తి మారుస్తాము, నూనె పోస్తాము. 24 అవర్స్ వెలుగుతూనే ఉంటుంది. ఎక్కడం అయితే ఎప్పటికీ ఆయన పెట్టిన దీపమే ఇంతవరకు ఆరింది దశాబ్దాలు చూడలేదు మేము, ఎప్పటికీ వెలుగుతూనే ఉంది. అవతల దీపం వచ్చి ఆదివారము శుక్రవారము వెలిగిస్తాము. సాయంత్రం పూజ టైంలో రోజు ఆ పక్క దీపం కూడా వెలిగిస్తాము. రోజు నిత్యము పూజ అవుతుంది. సాయంత్రము డోలు కొట్టి డోలు వాయించి పూజ చేస్తాము. ఉదయాన నైవేద్యం చేస్తాం, దీపన్నం చేసి నైవేద్యం పడతాము. ఉదయం 9 గంటలకు నైవేద్యం పడతాము. నిత్యము పూజ ఉంటుంది, సాయంత్రం పూజ ఉంటుంది, 17 నైవేద్యం చేస్తాము. ఆయన ముట్టించిన అకల్లం మాత్రమే దీపం నిత్యము వెలుగుతూనే ఉంటుంది. 24 అవర్స్ వెలుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ ఆరిన కాలాలు మేము చూడలేదు. మా పెద్దలు కానీ మేము కానీ ఇంతవరకు ఆరిన దీపం ఆరింటి టయాలు ఎప్పుడు 24 గంటలు వెలుగుతూ 24 అవర్స్ వెలుగుతూనే ఉంటుంది. ఇంతకీ మీరు యోగివేమన వంశానికి చెందినవారా? ఒకటండి, వేగవేమన అంటే అనవేమారెడ్డి వేమన గారు, వాళ్ళు దాయాదులు, కొండవీటి రెడ్డి రాజులు మాత్రమే. వాళ్ళు వేమన వెనకావంటి వచ్చిన దాతలు, మా పూర్వీకులు వచ్చినారు వెనకావంటి. వాళ్ళు వెనకావంటి వచ్చిన నిమిత్తం మాత్రమే మేము. ఆయన అండ వెనకావంటి చూసుకొని వచ్చిన వాళ్ళు మాత్రము. ఆయన అనవేమారెడ్డి అనవేమారెడ్డి నవాబు కాలంలో వచ్చినప్పటికీ అనవేమారెడ్డి భార్య
అక్కడ కొండవీడి ప్రాంతంలో కత్తులబాయి ఉంది. కత్తులబాయిలో పడి చనిపోయిన వాళ్ళు నవాబు చేతల్లో చిత్రహింస పడకూడదు, ఏం పడకూడదు. నవాబులు ఏ హింస పెట్టినా కానీ అమ్మోజి తిమ్మోజికి ఎంత ఇబ్బంది పెట్టినారో అంత ఇబ్బంది మనకు పెట్టగలుగుతారేమని వాళ్ళు ఆ కత్తులబాయిలో పడి చనిపోయినాడు. వేమన వచ్చి ఇక్కడ సజీవ సమాధి అయినాడు. ఆయన సింగిల్గానే, ఆయన మాత్రమే. ఆయన అంటూ ఒంటరిగా జీవ సమాధి ఒంటరిగానే జీవ సమాధి ఎవరు అంటూ లేరు. మేము ఆయన మా పూర్వీకులు వెనకాంటూ వచ్చిన వాళ్ళు మాత్రమే పూజ పునస్కారం చేసుకుంటున్నారు. వచ్చిన మా దాయాదులు మాత్రం వచ్చిన వాళ్ళందరూ పూజ పునస్కారం వస్తారు. అవును స్వామి, ఇక్కడ యోగవేమన సజీవ జీవ సమాధి అయినారు కదా. మొదటగా యోగవేమన జీవ సమాధి అయినప్పుడు ఎవరు మొదటగా గుర్తించారు ఇక్కడ? ఇక్కడ గుర్తించేదే మొదటగా అంటే మా పూర్వీకులు ఉన్నారు. మా పూర్వీకులు ఉన్నారు, వాళ్ళే గుర్తించడం. ఎప్పుడు ఆయన వెనకాంటూ వచ్చిన వాళ్ళు గుర్తించే చూసే ఇది కూడా పూజ పునస్కారం మొదటి వాళ్ళతోనే స్టార్ట్ అయిందమ్మా. అప్పటికి ఈయన తాడాలు గ్రంథాలు రాసిన వాడే వేమన. సందర్భాన్ని బట్టి తాడాలు గ్రంథాలు రాశాడు. కొండవిలి ప్రాంతంలోనే రాశాడు ఆయన గ్రంథాలు. అక్కడేమో గొలుసురాత ఆయనవి. అప్పటికి ఈయన గొలుసురాతను చూసి కొంతమంది చదవలేకపోయినారు వేమన గారి చరిత్రను, గొలుసురాతను. అప్పుడు బెజవాడ గోపాలరెడ్డి, మనకు తమిళనాడు రాజధాని ఉన్నప్పటికీ బెజవాడ గోపాలరెడ్డి మినిస్టర్గా ఉండి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఆయన రాసిన గ్రంథాలు, పద్యాలు ఉన్నాయని ఏమన్నా అడిగితే అప్పుడు మా పూర్వీకులు వచ్చి ఆ యొక్క తాటాలు గ్రంథాలు చూపిస్తే ఆ గ్రంథాలు అప్పుడు బెజవాడ గోపాలరెడ్డి తీసి కడప సిబిఐ భ్రవణకు అప్పగిచ్చినారు. కడప సిబిఐ భ్రవణకు అప్పగిస్తే ఆ భ్రవణ్ ద్వారా ఇప్పుడు ఆ భ్రవణ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇప్పుడు స్కూల్లో పిల్లలకు పద్యాలు కానీ, ఉప్పు కప్పూరం పద్యాలు ఉన్నాయి కదా, స్కూల్ పిల్లలు కానీ, లైబ్రరీ పుస్తకాలు కానీ దేనికైనా కూడా ఆ యొక్క పద్యాలు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు యోగవేమన జీవ సమాధిని ప్రభుత్వం గుర్తించినారు కదండి. దీని యొక్క అభివృద్ధి కొరకు వాళ్ళు ఏమన్నా సహాయం అందించారా? అంటే వాళ్ళంటే ఇప్పుడు ఏమన్నా టెంపుల్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ ఫస్ట్ సీఎం అయిన మా పత్రం 3 కోట్లు ఛాందం చేశారు మా. దాంట్లో 2 కోట్లు వర్కౌట్ అయింది, ₹1 కోటి రిటర్న్ పోయింది. మళ్ళీ ఏమన్నా చేస్తారేమని మా అభిప్రాయం. రోజా గారు వచ్చారు, మేము అడిగాము అటు సైడ్ బాత్రూమ్లు కూడా కావాలా, మేము అటు సైడ్ బాత్రూమ్లు లేవు, ఇటు సైడ్ బాత్రూమ్లు అన్నీ ఉన్నాయి, అక్కడ మీరు లీజ్కి ఇచ్చేశారు, లీజ్కి ఇచ్చినారు, వాళ్ళు భక్తులు ఎవరు రానివ్వరు, డబ్బు ఇస్తే రానిస్తారు, లేకపోతే రానివ్వరు, ఇక్కడ ఫ్రీగా ఉండేటట్టు బాత్రూమ్లు కట్టించాలని అడిగాము రోజా గారిని కూడా. అడిగితే ఆ రోజుల్లో రోజా గారు సరే చేస్తామన్నారు. ఆమె వచ్చింది లేదు, అంతలేక ఆమె దిగిపోయా, పదవి కాలం వెళ్ళిపోయా, ఎవరు చేసింది కూడా లేదమ్మా. అంటే ఈ జీవ సమాధి యొక్క మొత్తం మెయింటెనెన్స్ అంతా మీరే చూసుకుంటున్నారా? మేమే చూసుకుంటాం. పూజారి 4 మెంబర్స్ ఉన్నాము. 4 మెంబర్స్ అందరూ చూసుకుంటాం. మీరే మెయింటైన్ చేసుకుంటాం. ఉత్సవాలప్పుడు కూడా మేమే, ఏడు వాళ్ళు కూడా ఏం రారు. ఉత్సవాలప్పుడు కూడా మెయింటైన్ చేసుకుంటాం అంత. నమస్తే అండి, మీ పేరు? వెంకట సుబ్బారెడ్డి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ నుంచి వచ్చాను. తెలంగాణ నుంచి. ఇక్కడ వేమన జీవ సమాధి అయిన విషయం మీకు ఎలా తెలుసు? అంటే మా ఊర్లో అనుకుంటుంటే విన్నాను. అవునా? ఇక్కడికి మొదటిసారి మీరు రావడం? మొదటిసారి. ఓకే, ఈ వేమన గురించి ఏమైనా మీకు తెలుసా? అంటే ఏ రోజులు చెప్తుంటే విన్నాను. ఓ, ఏమని చెప్పారు? అదే పంతులు గారు చెప్పినట్టు చెప్పాడు. ఓకే, అది మాత్రమే తెలుసా మీకు? మాకు తెలుసు. అదే మా ఊరు చిన్నపిల్లలప్పుడు గుర్రాలు వేసుకుని ఏమన్నా గారు వచ్చి రాముల జాల మీద ఉండేవాళ్ళు. ఊరంతా వచ్చి కాళ్ళకు మొక్కి అదేదో మా అమ్మ తగ్గట్టు మేము మర్యాద చేసేవాళ్ళం. మాకు చిన్న వయసు. ఇప్పుడు మీరు ఇక్కడికి రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా ఉందని ఫీల్ అవుతున్నాం. మాకు మంచి జరుగుద్ది, మేము వచ్చిన పనులు అవుతుంది. అంటే మీరు మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చారా? అంటే ఫ్యామిలీ, మా అల్లుడు గారు, నేను వచ్చాను. ఇక్కడ మా కదిరే మా అల్లుడు గారు. ఓ, కదిరా. ఇప్పటికి చిన్నప్పుడైతే వేమన వచ్చి చాలా పద్యాలు అయితే రాశారు. ఇప్పుడు పిల్లోళ్ళకి కూడా ఆ పద్యాలు విన్న వెంటనే వాళ్ళకి మంచి జ్ఞానం అయితే వస్తుంది. ఆ పద్యాలు వినడం వల్ల వాటిలోని భావాన్ని గ్రహించి. ఆ పద్యాల ద్వారా మీరేమనుకుంటున్నారు? మంచి జరుగుతుంది, అందరు పిల్లలందరూ జ్ఞానం వచ్చింది.